యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు నేను చెప్పదలిచిన ప్రాముఖ్యమైనటువంటి మాట, మన జీవితాలు వికసించడానికి, మన యొక్క జీవిత ఆశయాలు నెరవేర్చుకోవడానికి మనకు కావలసినటువంటి ఆధారము, మనకు కావలసినటువంటి ధైర్యము, ఆనందము, ఇవన్నీ మన జీవితంలో అనుభవించాలి అనేటువంటి ఒకే ఒక ఆకాంక్షతోటి మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క మహాసంకల్పమును బట్టి అనాది కాలంలో దేవుడు మనలందరినీ సందర్శించి, ఇదిగో ఈరోజు ఇటు రీతిగా మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడటానికి ప్రభు చూపిన కృపా భాగ్యానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. మలాకీ గ్రంథం నుండి 4వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలుము కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రాముఖ్యమైన మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మరలా చదువుతున్నాను 2వ వాక్యంలో. అయితే నా నామమందు భయభక్తు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. దేవుని ఎరుగని ప్రజలు, దేవునిని గుర్తెరుగని ప్రజలలో ఎదురైన ప్రతి సమస్యలు, వేదనల నుండి వారందరితో కలిసి నివసిస్తున్న తన యందు భయభక్తులు గలవారికి ఆయన చూపించేటువంటి మేళ్లను ఈ 2వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు వివరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నీతి సూర్యుడు ఉదయించాడు. ఉదాహరణకు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో 40 ఏళ్ల సుమారు 6 లక్షలకు పైబడి చిలుకు వాళ్ళందరూ బానిసత్వంలో ఉండి బానిసకు గురి అయిపోయి ఐగుప్తులు పెడుతున్నటువంటి శ్రమలను, శోధనలను వాటన్నిటిని సహిస్తూ రోధిస్తూ ఉన్నారు. బాధపడుతూ భయంకరమైన పరిస్థితుల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు మమ్మలను కాపాడతారో, ఎవరు మమ్మలను ఈ యొక్క బానిసత్వము నుంచి బయట పడవేస్తారో అనేటువంటి వేదన కలిగి వాళ్ళందరూ రోధిస్తూ ఉన్న సమయంలో దేవాతి దేవుడు వాళ్ళ మొరను విని, వాళ్ళ బాధను విని, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను, భయంకరమైన పరిస్థితులలో నుండి ఒక భక్తుడును నిలవబెట్టి దేవుని సంకల్పము చొప్పున మోషే అనేటువంటి భక్తుడను వాళ్ళ ఎదుట, వాళ్ళ జీవితాలలో
వాళ్ళను కాపాడడానికి వచ్చిన మహోన్నతుడిగా వాళ్ళ జీవితాలలో ఉదయింపచేశాడు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే, వాస్తవికంగా మోషే చరిత్ర మనం చూస్తున్నప్పుడు, మోషే తల్లి ఒడిలో ఉన్నప్పుడే చనిపోవలసిన వాడు. ఎందుకంటే ఫరో ఒక శాసనాన్ని పెట్టి ఆ శాసనం ప్రకారము హెబ్రీయులలో ఒక పురుష శిశువైన మగ శిశువైనను బ్రతికుండడానికి వీలు లేదు అనేటువంటి శాసనాన్ని తీసుకొని వచ్చారు. అటువంటి శాసనాన్ని తీసుకొని వచ్చి ఆ మంత్రసానులతోటి ఆ ఆ శాసనాన్ని నెరవేర్చాలని ఐగుప్తీయ రాజు ఆలోచన కలిగాడు. అయితే హెబ్రీయులు చాలా చురుకైన వారు. ఎందుకనంటే దేవుని సముఖములో ఉన్నవారు, దేవుని చిత్తం బ్రతికేవారు, దేవుని ఆలోచనలు నెరవేర్చేవారు, దేవుని సంకల్పాన్ని బట్టి ముందుకు వెళుతున్న వారందరి జీవితాల్లో కూడా సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, చురుకుదనం ఇవన్నీ మెండుగా ఉంటాయి అనడానికి నిదర్శనమే హెబ్రీ ప్రజలు. హెబ్రీ ప్రజలలో, హెబ్రీ స్త్రీలలో కనిన ఒక కుమారుడు మోషే. ఈ మోషేకి సమయం వచ్చినప్పుడు చంపేయాలని వాళ్ళ ప్రజలందరూ ఆలోచన కలిగినప్పుడు తన తల్లి తన దుఃఖాన్ని తట్టుకోలేక, నా బిడ్డను నా చేతుల్లో చంపుకోవడం ఇష్టం లేక, ఆమె కూడా ఊహించలేదండి ఒకనాటికి విడిచిపెట్టినటువంటి తన బిడ్డ తన దగ్గరికే వస్తాడని ఆలోచన ఆమె ఎప్పుడూ చేసుండలేదు. ఎందుకంటే నా బిడ్డ ఎక్కడో చోట బ్రతుకుంటే చాలు, ప్రతి తల్లి కోరుకునేది అదే. తన బిడ్డ హ్యాపీగా ఉండాలి. తనను చూచినా చూడకపోయినా, తనతో ఉన్నా లేకపోయినా, తన పేగు పెట్టుకు పుట్టిన ప్రతి బిడ్డ హ్యాపీగా ఉండాలని తాపత్రయపడేటువంటి మనసే తల్లిది. అటువంటి ఆలోచన కలిగింది కనుకనే మోషే బాలుడై ఉన్నప్పుడు అతని జమ్ము పెట్టెలో పెట్టి ఆ ఏరు ప్రవాహము వెళుతూ ఉండగా ఆ ఏరులో పెట్టాడండి. ఆ వాటర్ల ప్రవాహంలో జమ్ము పెట్టెలో పెట్టి ఆ ప్రవాహంలో విడిచిపెట్టి తన దుఃఖమాక్క బాధాక్క ఆమె ఒక పొదచాటున నిలవబడి ఆ బిడ్డ కంటికి కనబడేంత వరకు అలా చూస్తూ ఉందండి. చూస్తూ ఉంటే ఈలోపు ఆ ప్రాంతానికి స్నానాలు, జలకాలాడడానికి, లేక విహారము జరిగించడానికి, సరదాగా గడపడానికి ఐగుప్తు రాజు యొక్క కుమార్తె తన పనికత్తెలతోటి, తన చెలికత్తెలతోటి ఆ కాలవ యోరకు వచ్చిందండి. కాలవ ప్రక్కకు వచ్చేసరికి ఆ ప్రవాహములో కొట్టుకుంటూ పోతున్న ఆ బిడ్డ అక్కడ ఒక నాచు మొక్క లాంటిది ఉంటే నాచు మొక్కకు ఆ జమ్ము పెట్టు తగిలి అట్లా ఆగిపోయింది. ఆమె ఉన్న కాడికి వచ్చి ఆగిపోయినప్పుడు బిడ్డకు ఆకలిస్తూ అల్లరి చేస్తున్నప్పుడు ఏంటో చప్పుడు వినపడుతుందని తన చెలికత్తెలను ఆ ప్రాంతానికి పంపించి చూసినప్పుడు జమ్ము పెట్టె ఒకటి ఉంది. ఆ జమ్ము పెట్టెలో శిశువు ఉన్నాడు. ఆ శిశువు చాలా చక్కనివాడు, సౌందర్యము కలిగిన వాడు, మంచి ఎర్రగా చక్కగా ఉన్నటువంటి ఆ శిశువును చూచి తన రాకుమారికి చెప్పారు. అప్పుడు రాకుమారి ఆ బాలుడని శిశువుని తీసుకురమ్మని చూసినప్పుడు అతను చాలా చక్కగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. విడిచిపెట్టడానికి తనకు మనస్సు రాలేదు. అయితే అప్పటికే హెబ్రీ మగ శిశువులను చంపాలనే శాసనం జరుగుతూ ఉంది. అయితే ఆ రాజు యొక్క కుమార్తె ఈ మాటను రహస్యంగా ఉంచుకొని ఈ బిడ్డను పెంచుకోవడానికి చక్కగా ఉన్నాడు కనుక విడిచిపెట్టడానికి మనసు రాక, ఎక్కడైతే ఐగుప్తు దేశంలో హెబ్రీ ప్రజలు బానిసత్వంలో ఉన్నారో అదే రాజ్యములో పెంచడానికి, అదే రాజ్యంలో పెరగడానికి ఈ శిశువును ఏ రాజు అయితే శాసనం పెట్టాడో హెబ్రీ ప్రజలు ఒకడు కూడా పురుషుడు అనేటువంటి వాడు, లేక మగబుడ్డ అనేటువంటి వాడు, శిశువు అనేటువంటి వాడు ఉండడానికి ఇష్టం లేదు అనేటువంటి శాసనాన్ని పెట్టిన ఒక రాజకుమార్తె అదే హెబ్రియా
కుమారుల్లో నుంచి ఆ మోషేను తీసుకొని వచ్చి ఆ ఐగుప్తు దేశంలో పెంచడానికి ఇష్టపడినప్పుడు ఆ బిడ్డను పెంచడానికి కూడా తన ఊహించని స్థితిలో మోషేకు జన్మనిచ్చిన ఆ తల్లినే ఆ తల్లినే ఆ బిడ్డను పెంచేటువంటి బాధ్యత కూడా తన తల్లికే ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకనంటే మానవుని ఆలోచనలు వేరు, మానవుని హృదయ ఆలోచనలు వేరు, పుట్టించిన మనుషుల పట్ల దేవుని యొక్క సంకల్పం వేరు. సంకల్పం వేరు కనుక రాజు అయితే చంపాలని చూశాడు, కానీ దేవుని ఉద్దేశం వేరే ఉంది కనుకనే ఎవరిదోనైనా తీసుకుని వస్తే ఆ బాలుని చంపేస్తారేమో. వేరే ఆలోచన కలిగి వేరే వాళ్ళు తీసుకుని వస్తే ఆ శిశువును ఆ మోషేని చంపేసి ఉండేవారేమో. కానీ ఎవరు అడ్డు చెప్పనటువంటి, ఎవరికి అవకాశం లేకుండా చేయడానికి ఫరో కుమార్తెనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేను అదే రాజ్యంలో తన వయస్సు వచ్చే వరకు కూడా క్షేమంగాను బలంగాను జ్ఞానముగాను పెంచడానికి తన తల్లినే ఆ ప్రాంతంలో నిర్ణయించాడు. అందుకని నేను చెబుతున్నాను, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజలను, హెబ్రీ ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి వారి జీవితంలో ఒక నీతి సూర్యుడి వలె మోషే ఉదయించాడు. హల్లెలూయా. మోషేని ఏర్పాటు చేసుకుని వారికి కలిగేటువంటి ప్రతి బాధల నుండి విడిపించడానికి, వాళ్ళ శ్రమల నుంచి తప్పించడానికి, హెబ్రూ దేశం నుంచి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం ప్రవేశించడానికి మోషే వారి జీవితంలో ప్రవేశిస్తే, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకు కలిగేటువంటి ప్రతి పరిస్థితులలో నుండి విడిపించడానికి మహాదేవుడు తన రెక్కలతోటి నీకు ఆరోగ్యమును, సంతోషమును, సమాధానమును, ఆనందమును, ఐశ్వర్యమును కలగజేయడానికి నీతి సూర్యుని వలె నీ హృదయంలో వికసించబోతూ ఉన్నాడు దేవుడు. నీతి సూర్యుని వలె నీ జీవితంలో ప్రకాశించబోతున్నాడు దేవుడు. నీతి సూర్యుని వలె నీ జీవితంలో ఉదయించబోతున్నాడు దేవుడు. నీకు కలిగేటువంటి ప్రతి శోధన, వేదన, సమస్య ఏదైనప్పటికీ, నీ మీద ఏలుబడి చేస్తున్న నిందలు ఏమైనప్పటికీ, నీకు కలిగేటువంటి అవమానాలు ఏమైనప్పటికీ వాటి నుండి విడిపించడానికి నీతి సూర్యుడి వలె నా ప్రభువు నీ హృదయములోని జన్మించునుగాక, ఉదయించునుగాక, ప్రకాశించునుగాక. ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యము కలగజేయుతుంది. అంతేకాదు, ఆరోగ్యం పొందుకున్న నీవు బలవంతుడిగా, సంతోషంగా, హాయిగా నీ జీవితాన్ని గడపడానికి నా ప్రభు యొక్క ఉద్దేశమైనది. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము నా దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.